ఇది ఒక చిన్న గ్రామం, సాధారణ మనుషులు, సాధారణ జీవితం. అక్కడే ఉండేవాడు రామయ్య. ఒక పేద రైతు. రోజంతా కష్టపడి పనిచేసేవాడు. కానీ బతుకు మాత్రం గట్టిగానే ఉండేది. రాత్రి ఇంటికి వచ్చేసరికి చిన్న గుడిసె, కొద్దిగా అన్నం. అయినా ఫిర్యాదు లేదు. ఎవరికి ఏమి కావాలన్నా సాయం చేయడమే అతని అలవాటు. ఒకరోజు రాత్రి హఠాత్తుగా వర్షం దంచిగొట్టింది. ఆ వానలోనే ఒక వృద్ధుడు ఒంటరిగా వణుకుతూ నిలబడి ఉన్నాడు. అది చూసిన రామయ్య మనసు కదిలిపోయింది. తాను పేదవాడే, అయినా మనసు మాత్రం ధనవంతుడే కదా. వెంటనే తన గుడిసెలోకి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న ఒక్క కంబలి కూడా ఆ వృద్ధుడికే కప్పేశాడు. తాను చలిలో వణికినా వృద్ధుడు సుఖంగా నిద్రపోవాలని మాత్రమే భావించాడు. మరునాడు ఉదయం లేస్తే వృద్ధుడు కనిపించడు. కానీ గుడిసె బయట ఒక కవర్, అందులో లేఖ, చెక్, భూమి పత్రాలు. అప్పుడు తెలుస్తుంది, ఆ వృద్ధుడు నిజానికి ఒక పెద్ద ధనవంతుడు అని, మంచి మనసున్న వారిని వెతుక్కుంటున్నవాడిని. అయినా రామయ్య మాత్రం ఆ డబ్బుతో తనకేమీ చెయ్యలేదు. గ్రామ పిల్లల కోసం స్కూల్ కట్టించాడు. ఎవరికైనా అవసరం ఉంటే అండగా నిలబడ్డాడు. రామయ్య చెప్పిన ఒక్క మాట, డబ్బు వచ్చినప్పుడు మనసు మారకపోతేనే మనిషి నిజంగా ధనవంతుడు. మనసు మంచిగా ఉంటే అదృష్టం ఒకరోజు తట్టక తప్పదు. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. ఆ వృద్ధుడు అసలు ఎవరు? ఎందుకు రామయ్యకు అంత పెద్ద సంపద ఇచ్చాడు?